3 డేస్‌లో 50 కిలోమీటర్స్ అయితే నడిచినాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై విలేజ్ షో వ్లాగ్స్. ఈ మంత్ 17-19 జనవరిలో పల్లె సృజన సంస్థ 51వ చిన్న శోధయాత్ర అయితే కండక్ట్ చేసుండే. ఈ యాత్రలో నేను, రాజు, ప్రశాంత్ అయితే పాల్గొన్నాం. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశాలేంటంటే, ప్రజల్లోని జ్ఞానాన్ని గుర్తించి వెలికి తీయడం, మారుమూల అడవుల్లో ఉన్న జీవ వైవిధ్యానికి దానికి జోడించి ఉన్న జ్ఞానాన్ని సంకలనం చేయడం, అడవుల్లో, కొండల్లో, మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల జ్ఞానాన్ని శోధించి వెలికి తీయడం, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రయోగాత్మక రైతులు, స్త్రీలు, పిల్లలు, జ్ఞాన వృద్ధులను, పశువైద్యులను సత్కరించడం, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు ప్రకృతితో సమన్వయంతో ఎలా జీవిస్తున్నారో గమనించడం, మన గ్రామాల్లో సేకరించిన జ్ఞానాన్ని మరో గ్రామాల్లోకి పంచడం, గ్రామాల్లోని క్రియాశీల వ్యక్తులను ఏకం చేయడం. ఇవి ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశాలు. 17th రోజు బండబావి హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే ఈ మన యాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది. 17th రోజు అనంతగిరి, కేరెల్లి, దరూర్, డర్నోల్ విలేజ్ అయితే మేము విజిట్ చేసి ఉంటిమి. అండ్ 18th రోజు నాగారం, మముక్రుద్, బర్కత్పల్లి, నాస్కల్ విలేజ్ అయితే తిరుగుంటిమి. అండ్ 18th రోజు దాచారం అండ్ సర్పనపల్లి చెరువు దగ్గర అయితే యాత్ర ముగించుంటిమి. సో టోటల్‌గా 50 కిలోమీటర్స్ నడిచినాం. ఏమేం ఎక్స్‌ప్లోర్ చేసినామో ఈ వ్లాగ్‌లో ఉంటాయి. చలో స్టార్ట్ ది వ్లాగ్. సో ఈ 3 డేస్ అయితే కంప్లీట్‌గా నో ఫోన్స్ అండ్ నథింగ్ అండ్ జస్ట్ నడుచుకుంటూ అయితే కంప్లీట్ ఎక్స్‌ప్లోర్ చేయడం. అండ్ ఇష్టం వచ్చిన అక్కడ పడుకోవాల్సిందే. అండ్ లగ్జరీస్ ఏమి ఉండవు. అండ్ ఇక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. ఆ వీడియో అనేది మీరు ముందు చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ అయితే రాజు, వాట్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే ఎక్స్పీరియన్స్ ఏం లేదన్న. ఇప్పుడు వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటా మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నాడు. ఫస్ట్ ఏంటంటే నన్ను ఇంట్లో కానీ బయట కానీ ఏమంటారంటే, అరే నువ్వు నడవలేవు, నువ్వు ఇంత దూరం నడవలేవు అని ఒక అపో ఉంది నాకు. నేను మరి దీనివల్ల నడుచుకుంటా మంచిగా నా హెల్త్ కండిషన్ నాకు తెలిసిపోతుంది కదా ఎంత ఫిట్నెస్ ఉన్నదని. సో అట్లా తెలుసుకోనికైతే నేనైతే ఫస్ట్ నుంచి అలా అదే అనుకుంటున్నా. కొత్తగా వచ్చిన వాళ్ళు మాట్లాడండి, తమ గురించి చెప్పండి, ఎక్స్పెక్టేషన్ చెప్పండి, ఏమన్నా ఉన్నాయా ఎక్స్పెక్టేషన్? ఫస్ట్ డే ఈ యాత్రను ఆల్మోస్ట్ టోటల్ 55 మెంబర్స్‌తో స్టార్ట్ చేసినాం. ఒక్కొక్కరు ఒక్కో ఫీల్డ్‌లో ఎక్స్‌పర్ట్స్. కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది టీ వర్క్స్, టీఎస్ఐసి నుంచి వెళ్ళి పనిచేసిన వాళ్ళు, అండ్ కొంతమంది ఫార్మర్స్, నేచురల్ ఫార్మర్స్, సైంటిస్టులు, అండ్ చాలా డిఫరెంట్ గ్రూప్స్ నుంచి అయితే వచ్చి ఉండే. అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కూడా. అండ్ ఒక్కొక్కరం ముందుకు సాగుతూ నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ అయితే నడకనైతే స్టార్ట్ చేసినాం. కొంచెం దూరం ముందుకెళ్ళంగానే ఒక సైకిల్ మీద కత్తులు, కొడలకు సానబెట్టి ఒక పర్సన్‌తోనైతే నాలెడ్జ్ షేర్ చేసుకొని ఉంటిమి. అతని లైఫ్ స్టైల్ ఏంటిది, అతను ఎట్లా బతుకుతాడు, అసలు ఎట్లా ట్రావెల్ చేస్తారని చెప్పేసి. దీన్ని గుర్తుపడతారా లేదా? సార్ అట్లా ఏమి టెక్చర్ ఏమి ఉండదు సార్. ఎక్కడ ఉంటారు? హోమ్ టౌన్ సార్, ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు? ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం ఏమి ఉండదు. మరి నీ ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇంత కష్టపడతావు కదా, సార్ వచ్చేది సరిపోతుందా బానే? నేను ఒక రోజుకి వచ్చేది నేను 600-700 సంపాదిస్తాను. ఇన్పుట్ జీరో, ఇన్పుట్ per day minimum. జీరో. మన అందరికీ నయం అవునా కదా? ఆనెస్ట్లీ నా ఫుడ్ తో కలుపుకొని చెప్తా సార్. అదే ఫుడ్ తో కలుపుకొని చెప్తా. నువ్వు తోవలు తిరుకుంటూ పోతావు, తోవలు నువ్వు వండుకుంటూ వాళ్ళు. సో శోధయాత్ర స్టార్ట్ అయ్యి ఒక 3 hours అవుతుంది. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ రాజు? ఇప్పటికైతే పర్లేదు, మంచిగా ఉన్నది. పర్లేదు, మంచిగా ఉందంటే మంచి అంటే అది ఎట్లున్నా మనం మంచిగా ఉండడం మెయిన్ కదా. మెయిన్ అదే అన్న. ఇప్పటికైతే నేనైతే మంచిగా ఉన్నా అనిపిస్తుంది అంటున్నా. అంటే నీకు రైతు అనుకుంటున్నావా? నాకేమన్నా అవుతుంది అంటే అన్న నడుస్తుంది ఫ్లోలో అంటున్నా. ఎట్లా ఉంది ఇంట్రాక్షన్? ఎట్లా ఉంది? మంచిగా ఉన్నది. దాని తర్వాత అక్కడక్కడ మధ్యలో అడవుల్లో ఆగుకుంటూ విలేజ్లో జరిగే ఇన్నోవేషన్స్ మీద, ఇన్నోవేటర్స్ మీద, అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద, విలేజ్ ఎలా డెవలప్ అవ్వాలి అనే టాపిక్స్ మీద అయితే డీప్గా డిస్కస్ చేసి ఉంటుంది. సో ఇలా ముందుకు సాగుతుంటే ఆల్మోస్ట్ ఒక ఆఫ్టర్నూన్ 3 o'clock అయితే లంచ్ అయితే చేసి ఉంటుంది. మంచి ఒక చింత చెట్టు కింద అక్కడ ఒక కుండ ఉంటే చేతులు కడుక్కొని అక్కడ ఉండే ఫార్మర్తో ఇంటరాక్ట్ అవ్వుకుంటూ లైన్ ఓకే. ఆయన 7వ క్లాస్ చదువుకున్నాడు, బట్ వాళ్ళ నాన్నగారిలాగా వ్యవసాయం చేస్తున్నాడు. వెరీ ప్రోగ్రెసివ్ ఫార్మర్. వీ హ్యాడ్ ఇంటరాక్షన్ విత్ హిమ్. ఐ హోప్ ఐఎమ్ షూర్ యూ ఆల్సో హ్యాడ్, అదర్వైజ్ యూ లాస్ట్ అన్ ఆపర్చునిటీ. అండ్ ఆయన శ్రీనివాస్ రెడ్డి మారడానికి రెడీగా ఉన్నాడు, కానీ కొనేవాళ్ళు మారాలి, అంతేనా? వాళ్ళు మారితే ఈయన మొత్తం మారడానికి రెడీగా ఉన్నాడు. అది క్వశ్చన్ ఏంటంటే, ముందు ఈయన మారాలా, ముందు వాళ్ళు మారాలి?
మనం కొనేవాళ్ళం ఎవరు ముందు వారాలి? మనం మారదామా, రైతు మారమందాం? ఎందుకంటే ఆయన వాడితే రిస్క్ ఉంటుంది ఆయనకి. ఒక్క రిస్క్ తీసుకోలేడు, మనం కొంచెం రిస్క్ తీసుకోగలం, మనకు కొంచెం అదృష్టవంతులం. సో మనం మారాలి. మనం మార్కెట్లో వెళ్ళినప్పుడు అన్ని టొమాటోస్ ఒకటినే చూడకూడదు. ఏ చెట్టుకు ఎక్కడ ఒక్కటి ఉండవు, ఒక్క సైజు ఉండదు, అది నేచర్ కదా. ఒకటే సైజు కావాలంటే ఏమిటి, ఏదో గొడవ చేశారు. ఎక్కడో గొడవ అయితే అవుతుంది కదా. గొడవ అంటే ఏమిటి, కెమికల్స్ పెట్టడము ఏమిటి చేస్తారు. ఇవన్నీ తెలుసుండి మనం ఒకటే సైజు కావాలి అని అంటే రైతు ఏం చేస్తాడు, తప్పులు చేస్తాడు. తప్పులు చేస్తే ఆ కష్టం నష్టం మీకు, ఆయనకి ఎలాగో ఉంది, మీకు కూడా అవుతుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకుంది ఒక ఆయన కోసం కాదు, మన కోసం కాదు, ఇద్దరం కలిస్తే మనం అదృష్టవంతం కాబట్టి ఎకనామిక్గా కొంచెం మనం ఒక అడుగు ముందుకు వేస్తే వాళ్ళు మంచి పంట పండించి ఆరోగ్యమైన పంట పండిస్తారు. ముందు పండించే వాళ్ళండి, వాళ్ళనే చేంజ్ చేసాము మనం. దే ఆర్ డూయింగ్ వెరీ హెల్తీ జాబ్. వీ హ్యావ్ స్పాయిల్డ్ దెమ్ టు మేక్ అన్హెల్తీ జాబ్, అన్హెల్తీ ఫుడ్. ఓకే, ప్రసాద్ ఎట్లా అనిపించింది ఇప్పుడు ఆయన కన్వర్సేషన్? బాగుందన్న, డిఫరెంట్ పీపుల్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాం, బాగుంది, కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో, మంచి ఇన్స్పైరింగ్ వర్క్ చేస్తారో వాళ్ళు అక్కడనే మంచిగా వాళ్ళ గురించి చాలా విషయాలు తెలిసి అక్కడనే సన్మానం కూడా చేస్తున్నారు దారిలోనే. సో ఫస్ట్ టైం కాబట్టి ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుందట. ఇది ఫస్ట్ టైం కాబట్టి 51 అన్న వీళ్ళకి 51 2010 నుంచి చేస్తున్నారు. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా అయితే నడక స్టార్ట్ చేసి ఉంటుంది. వెళ్తూ పల్లె సృజన ఫౌండర్ అయిన బ్రిగేడియర్ గణేశం గారితో అయితే ఇంట్రక్షన్ జరుపుకుంటుంది. అసలు పల్లె సృజన ఏంటిది అండ్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది అండ్ ఎలా రన్ చేస్తారు అని చెప్పేసి ఆ ఇంట్రక్షన్ జరుగుండే. దాని తర్వాత కేరెల్లి అనే విలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న విలేజర్తో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఉన్న 90 year old ఒక పర్సన్తో అయితే ఒక అందరం కలిసేసి అప్పుడున్న లివింగ్ స్టైల్ ఏంటిది, అప్పుడు ఎలాంటి పంటలు పండించారు, ఎలా ఫుడ్ తిన్నవారు, అప్పుడున్న లైఫ్ స్టైల్ గురించి తెలుసుకొని వారికి అయితే సన్మానం చేసి ఉంటుంది. అప్పుడు ఏమన్నా చెట్ల మందుల వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇదే దవాఖాన పోతుంది? అట్లా మీ పెద్ద ఊరు అనమాట. ఇక్కడ దాకానే కొత్త స్కూల్ ఉండేనా అప్పుడు ఊళ్ళో? స్కూల్ ఉండే. మీరు ఎంతవరకు చదివినారు? చదువు ఎంతవరకు చదివినవా అంటున్నారు? సర్పంచ్గా ఉన్నారా మీరు? ఉన్నాడు, 10-15 ఏళ్ళు. మీరు అప్పుడు ఏం భోజనాలు చేసేది? మేము కొట్ట ఒకటన్నము, ఆటక పువ్వ, తగ్గినట్లు అంబలి అన్ని తిన్నాం. అన్నీ అప్పుడు. పండ్లు ఏమైనా ఉండేవా మన దగ్గర అప్పుడు? పండ్లు ఉండేవా? పండ్లు లేకుండే. మామిడి పండ్లు ఏమైనా ఉండేవా ఇక్కడ? మామిడి పండ్లు, మామిడి పండ్లు ఇట్లా ఎవరు వాళ్ళు చెట్ల వాళ్ళు. మీరు మాతో జ్ఞానం పంచుకున్నందుకు మీకు కృతజ్ఞతగా ఇది చిన్న సత్కారం మీకు. సో అక్కడ నుంచి వెళ్ళి కేరెల్లి విలేజ్ నుంచి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది నడక. మధ్యలో అక్కడ ట్రాక్టర్ డ్రైవరు అండ్ ట్రాక్టర్ రిపేర్ చేసే వాళ్ళు వాళ్ళ చేసిన చిన్న ఇన్వెషన్స్ గురించి కూడా, ఇంటరాక్టివ్ ఇన్నోవేషన్స్ గురించి ఒక డిస్కషన్ జరుగుండే. అండ్ మధ్యలో ఒక చిన్న గుడి దగ్గర పెళ్ళి చేసుకోవాలా వద్దా అనే దాని మీద వచ్చిన యాత్రికులతో ఒక చిన్న డిబేట్ లాంటిది చేసి ఉండేవి. అసలు దాని తర్వాత నడుస్తూ ఆల్మోస్ట్ రాత్రి 10కి డోర్నాల్ విలేజ్కి అయితే రీచ్ అయి ఉంటుంది. అక్కడ ఉన్న ఒక పబ్లిక్ స్కూల్లో రెస్ట్ తీసేసుకొని నైట్ తినేసేసి ఆ రోజు జరిగిన కంప్లీట్ యొక్క అందరి ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకొని ఉంటుంది. సో టైం 8 అవుతుంది, స్టిల్ నడుతూనే ఉన్నాం. స్టిల్ ఈ శోధయాత్ర నడుస్తూనే ఉంది. ఇంకొక 7 kilometers నడవాలి. సో 7 kilometers నడిచి రెస్ట్ తీసుకోవాలి. బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. కాళ్ళు వస్తున్నాయి. So it's a very happy moment for me because first day you all done wonderfully well. Compliments to yourself. Anyone has any injury or any inconvenience, medical, physical inconvenience, please let me know. Honestly, don't hide anything. పోతుంటే బైక్ మీద షాప్ కట్టి ఇట్లా పోతుంటే కానీ మిమ్మల్ని అందరి నుంచి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అరే వాళ్ళే నడుతురు, నేను నడవనా. సో ఇప్పుడు కడి అయితే ఒక 20 kilometers నడిచినాం. హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఫుడ్ మంచిగా ఉంటేనే మాకు
సాటిస్ఫై హ్యాపీనెస్తో ఇంకెక్కువ నడిచినాం. ఫుడ్ మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే తాత 90 సంవత్సరాలు తాత ఉన్నాడు కదా, ఆ తాతను చూస్తే మంచి అనిపించింది. అంటే అప్పటి తిండి గడక అంబలి ఇప్పుడు అక్కడ దొరుకుతలేవు. సో ట్రై చేయాలి మనం కూడా. ఫస్ట్ డే అయితే ఈ శోధయాత్ర అయితే ఫినిష్ అయిపోయింది. నేను ఆల్మోస్ట్ 22-23 కిలోమీటర్స్ అయితే నడిచి ఉంటుంది నా లైఫ్లో. ఫస్ట్ టైం ఒక సింగిల్ డేలో 23 కిలోమీటర్స్ అయితే నడుచుడు. ఇలా సెకండ్ డే అయితే మార్నింగ్ లేచినాం. అదేంటి ఉగాది తినవా? మార్నింగ్ లేచి మంచి అనిపించింది ఏంటంటే 5కి నేను ప్రశాంత్ స్నానం చేసేసినాం. అంటే పొద్దులా స్నానం చేస్తే మజా అనిపించింది. అంటే ఎప్పుడో నేను హనుమాన్ దీక్ష చేసుకున్నప్పుడు అట్లా చేసింది, ఇప్పుడు మంచి అనిపిస్తుంది. సెకండ్ అయితే పల్లె సృజన వాలంటీర్స్ వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేసి అండ్ సపోర్ట్ చేసిన కొన్ని ఇన్వెన్షన్ అయితే పల్లెటూరు నుంచి వచ్చిన ఇన్వెన్షన్స్‌ని అయితే అక్కడ ఉండే డోర్నాల్ విలేజ్ పీపుల్‌కి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉండే. అండ్ వాళ్ళు కూడా మీరు కూడా ఇట్లాంటి కొత్తగా కనిపెట్టొచ్చు. మీరు కూడా మీ వ్యవసాయంలో వచ్చిన ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేసి ఇట్లాంటి ఎక్విప్‌మెంట్ ఏసి కండక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఒక సెషన్ అయితే జరిపించుండే ఎర్లీ మార్నింగ్. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన అన్నీ కూడా రైతుల కోసం చేసినాయి. ఊరోళ్ళు ఒక సమస్య ఉంటే, ఒక ఆయన అడవి పందుల సమస్య ఇందాక మనం మాట్లాడినాం కదా, మస్తు సార్ సమస్య అని. అడవి పందుల సమస్య గురించి కానీ, రిమోట్ కానీ, ఇట్లా అందరూ వాళ్ళ ఊర్లలో ఉన్న సమస్యలను బట్టి వాళ్ళు చేసుకునే. అశోక్ అని గొర్రె అశోక్, ఆ అబ్బాయి 18 సంవత్సరాలు ఉంటాడు. వాళ్ళ అమ్మ మామూలుగా పత్తి విత్తనాలు కానీ, కంది మనం ఏమైనా విత్తనాలు పెట్టాలంటే ఇట్లా వంగి పెట్టాలి కదా. 2 రోజుల నుంచి నడుము నొప్పి లేస్తుంటే అమ్మ ఏమైంది అంటే అన్నం పెట్టు లేచి అంటే ఆయన 2 రోజుల నుంచి వాళ్ళ అమ్మ లేచలేదు. వాళ్ళ అమ్మ కష్టం చూసి అమ్మ కోసం ఈ చిన్న పరికరం తయారు చేసింది. ఇది మిషన్ కాదు, చిన్న పరికరమే ఇది. ఇప్పుడు మనం మామూలుగా ఈ చిన్న కంది కానీ, పత్తి కానీ, వేరుశెనగ మీ దగ్గర మస్తుగా వేస్తున్నారు వేరుశెనగ. మరి వేరుశెనగ అయితే ఈ ఏరియాలో పత్తి వేరుశెనగ వేస్తున్నారు కదా. మీరు ఒంగర లేకుండా ఎవరి మీద ఆధారపడకుండా, కూలోళ్ళ మీద ఆధారపడకుండా 2 కొనుక్కున్నామంటే మనం ఎకరం ఈజీగా వేసుకోవచ్చు. ఒక హాఫ్ ఒక రోజులో 2 ఎకరాలు వేసుకోవచ్చు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇద్దరు వంగాల్సిన అవసరం లేదు, ఒకరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. క్లిప్ ఉన్నది, క్లిప్ మూసుకున్నది. దాన్ని మనం దీన్ని ఇట్లా తెలుసుకుందా? ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీదికి లేబడతాయి కదా, లేబడితే మట్టి పడతాయి. ఒక్క నిమిషం, ఎట్లా ఉంటాం ఇప్పుడు? ఇది మంచిగా లేదు, దీన్ని ఎట్లా వేస్తే మంచి కూడా చెప్పండి. రావాలి, ఎందుకంటే మనకి కష్టం ఉంది. కష్టం మీకు ఉన్నది కదా, మీరే చెప్పిన భంగి చేస్తున్నారని. మరి దానికోసం ఒక ఆయన చూపు పెట్టింది. ఇది మీ అన్న తమ్ముడు. మరి దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే మనమే చేసుకోవాలి కదా. కష్టం మీకు తెలిసినట్టు ఎవరికైనా తెలుసా? కానీ పనికి రాదు అంటే ఏమి ఉన్నది లేదు, కొత్త పనికి రాదు ఎట్లా? ఏదైనా మీరే చేయాలి కదా. మరి చేసి మాకు చెప్పండి, మీరు తీసుకుపోయి అన్ని ఊళ్ళో చూపెడతాం. సరే, ఇప్పటి వరకు బీపీ షుగర్ అనేది ఏం లేదు. మాకేమో బీపీ వచ్చింది, షుగర్ వచ్చేసింది. ఆమె బట్టలు కట్టుకుంటుంది, ఆమె చేసుకోండి సార్. ఇప్పటి వరకు అయితే మీరు చేస్తారా ఇట్లా? 9 ఏళ్ళ తర్వాత మీరు చేస్తారా? సో అక్కడ నుంచి మేము ఇమీడియట్గా ఆ డోర్నల్ విలేజ్లో ఇంకా కత్తులు లేకపోతే కొడళ్ళు తయారు చేసే ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఫార్మర్తో ఒక చిన్న ఇంట్రాక్షన్ సెషన్ జరుపుకుంటుంది. దాంతో ఇమీడియట్గా మేము మళ్ళీ నెక్స్ట్ విలేజెస్కి పోవడం అయితే స్టార్ట్ చేసినాం. అక్కడికి వెళ్ళి అయితే అందులో ఏమన్నా ఆకులు పత్తాలు ఏమన్నా వాడతారా? ఆకులు పత్తాలు ఏం వాడతారు? సో ఇప్పుడు మనం మన పల్లె సృజన వాలంటీర్ హరిస్తూ ఉన్నాం. మన దగ్గరనే నూకపల్లి కదా? నూకపల్లి అన్న. అసలు ఈ పల్లె సృజన ఎట్లా పరిచయం బ్రో? మీరు ఏం చేస్తారు అసలు పల్లె సృజన? నేను వాలంటీరింగ్ చేస్తూ ఉంటా. అంటే ఇలా 3 days శోధయాత్ర ఉన్నప్పుడు శోధయాత్రకు రావడం, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి అప్పుడప్పుడు. సుభాష్ అన్న
తర్వాత సార్ వాళ్ళకి ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎగ్జిబిషన్స్కి విలేజెస్లో కానీ కాలేజెస్లో కానీ ఇలా కండక్ట్ చేస్తూ ఉంటారు. నేను నార్మల్గా విలేజెస్కి ఎక్కువ వెళ్తూ ఉంటా, కాలేజెస్కి ఎక్కువ వెళ్ళను. అక్కడ ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు ఇన్నోవేటర్ అయితే ఎవ్రీ ఎగ్జిబిషన్కి అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు వేరే వర్క్లో కూడా ఉండి ఉంటారు. సో వాళ్ళ తరపున మేము వెళ్ళి అక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తూ ఆ ఇన్నోవేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఆ విలేజెస్లో అయితే విలేజెస్లో, లేదంటే వేరే ఈవెంట్స్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఓకే, నార్మల్గా వచ్చేసి చేస్తూ ఉంటారు. మీకు ఎట్లా పల్లె సృజన పరిచయం అయింది? నాకు ఏ విధంగా పరిచయం అంటే, నేను కాలేజ్లో ఒక ఫిజికల్ రిమూవర్ గురించి ఏంటిది ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు సార్ వచ్చేసి చీఫ్ గెస్ట్ అంటే ఎవల్యూషన్ లాగా వచ్చిండే. ఓకే, సో అందులో మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సార్ అడిగింది నన్ను, అంటే నువ్వు ఇది ప్రెజెంటేషన్ చేస్తున్నావు కదా, సో ప్రాబ్లం అనేది నువ్వు ఫేస్ చేసినావా లేదంటే ఎక్కడ చూసావా అని అడిగిండే. లేదు సార్ అంటే అంటే నేనైతే నాన్ వెజ్ తిన్నాను, మా ఫాదర్ స్కేల్స్ రిమూవ్ చేసేటప్పుడు అతనికి ఇబ్బంది అయ్యిండే. సో ఆ ఇబ్బంది ఉంది కాబట్టి, సో అలాంటిది ఓన్లీ మాకే కాకుండా వేరే వాళ్ళకి కూడా ఉండి ఉంటుంది. సో 10 మందికి యూజ్ అవుతుంది కదా అనేసి మేము డిజైన్ చేసి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చిండే అని చెప్పిండే. ఓకే, సో ఓకే, ఇది మీ వరకే కాదు, నువ్వు అన్నట్టు మిగిలిన వాళ్ళకి కూడా ఉంది. సో మేము నెక్స్ట్ మంత్లో శోధయాత్ర కండక్ట్ చేస్తాం. సో నువ్వు వస్తే ఇలా 3 days డిఫరెంట్ విలేజెస్లో ఎంతమందికి ఇలాంటి ఇష్యూ ఉందా అనేది నీకు తెలుస్తుందా అనగానే నేను కాలేజ్ వల్ల పర్మిషన్ తీసుకొని శోధయాత్రకి వెళ్ళిండే. సో అక్కడ నాగర్ కర్నూలు శోధయాత్ర, ఫస్ట్ శోధయాత్ర నాది 2018. సో అక్కడ చూసిండే, అక్కడ సండే రోజు మనకు నార్మల్గా ఫిష్ మార్కెట్ ఉంటుంది. సో ఆ రోజు అక్కడ వాళ్ళు స్కేల్స్ రిమూవ్ చేసేటప్పుడు వాళ్ళని అడిగిండే, మీకు స్కేల్స్ రిమూవ్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ అవుతుందా అంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని. సో వాళ్ళు వాళ్ళ చేతులను చూపించిండే, అంటే చేతులకి క్రాక్స్ రావడం అలాంటివి జరుగుతున్నాయి అన్నట్టు. సో ఓకే, మేము డిజైన్ చేసింది బాగానే ఉంది, సో మేము ప్రెజెంటేషన్ ఇచ్చాం కదా, సో దాని మీద వర్కౌట్ చేద్దామనేసి వర్కౌట్ చేసిండే. సో అలా పల్లె సృజన పరిచయం అయింది. అది నా ఫస్ట్ శోధయాత్ర. సో అప్పటి నుండి కాలేజ్ వల్ల పర్మిషన్ తీసుకొని ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఈ 3 days ఈ శోధయాత్రకి వచ్చేవాడిని. అంటే ఈ శోధయాత్ర ఎవ్రీ 3 months ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఉంటుంది. ఇయర్లో 4 ఉంటాయి. ఓకే ఓకే, ప్రతి ఇయర్ 4 ఉంటాయి. ప్రతి ఇయర్ 4 ఉంటాయి. అలా ఒకసారి జ్ఞాన శోధకు కూడా వెళ్ళిండే. జ్ఞాన శోధ అంటే ఏముంటుంది? మామూలుగా చిన్న శోధయాత్ర అంటే 3 days ఉంటుంది. డిఫరెంట్ విలేజెస్లో మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. అదే జ్ఞాన శోధ అయితే ఒకటే విలేజ్లో 3 to 4 days ఉంటాం అన్నట్టు. సో అన్ని విధాలుగా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, మన సైడ్ చేద్దాం కదా ఒకసారి జ్ఞాన శోధ యాత్ర. షూర్ అన్న, ఈసారి ఖచ్చితంగా చేద్దాం. ఓకే 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 బ్రో. ఇంకా మన ఆడియన్స్కి రెగ్యులర్ అయితే నువ్వు మైలో చూస్తూ ఉంటావు కదా? చూస్తూ ఉంటాను. మన ఆడియన్స్కి దీని గురించి ఏం చెప్పవలుచుకున్నావు? నార్మల్గా అయితే ఫస్ట్ స్టూడెంట్స్ నుంచి వచ్చేస్తా. నార్మల్గా మనకి ఇంజనీరింగ్లో కానీ స్కూల్ పిల్లలు కానీ అంటే స్కూల్ పిల్లలు వచ్చేసి సైన్స్ ఫేర్ లాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఇంజనీరింగ్ వాళ్ళు అయితే వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. సో మీరు అంటే నార్మల్గా ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఏదో నార్మల్గా 1 monthలో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్స్ కాకుండా పల్లె సృజనకు వచ్చి ఇక్కడ ఉన్న రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ పైన వర్కౌట్ చేస్తే అది మీతో పాటు 10 మందికి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీ స్టూడెంటా? నాది గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే, ప్రజెంట్ టీసీఎస్లో క్లౌడ్ డేటా ఇంజనీర్గా వర్క్ చేస్తున్నా. కానీ ఈ శోధయాత్రలా ఈ వాకింగ్ అనేది ఉంది చూసినా, ఇది నీకు ఎట్లా అనిపించింది అసలు ఫస్ట్ టైం అనేది? అంటే నాకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో 3 days ఇట్లా వాకింగ్ చేస్తూ ఉంటే అంటే మంచిగా అనిపించింది. అంటే నార్మల్ గా మనం ఎలోన్ గా వాకింగ్ చేస్తూ ఉంటే ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు వెళ్ళగానే మనకి ఏమనిపిస్తుంది, అరే ఇంకెంత దూరం అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ శోధయాత్రలో 3 days ఇట్లా నడవడం వల్ల ఒకటి మనం చాలా మంది పీపుల్ తోని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే మన నాలెడ్జ్ని కానీ వాళ్ళ నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవడం. ఇలా తర్వాత ఏంటిదంటే ఒక అలుపు అనేది రాదు. అంటే డిస్టెన్స్ ఎంత దూరం నడిచినా కానీ అరే డెస్టినేషన్ ఎప్పుడు వస్తుంది అన్నట్టు అయితే అనిపించదు.
ఈ గణేశం గారి నుంచి వెళ్ళి మీరు నేర్చుకున్నది? ఫస్ట్ వన్ డిసిప్లిన్, ఓకే తర్వాత టైం పంచువాలిటీ, ఓకే తర్వాత ఒక పని అనుకుంటే ఖచ్చితంగా చేసేయాలి. ఓకే తర్వాత ఓకే మనకు తెలియనప్పుడు సైలెంట్గా ఉండి ఓకే నేర్చుకొని ఎదుటి వారికి చెప్పగలగాలి. ఓకే ఓకే నైస్ నైస్. నా పేరు హరిబాబు అండి. ఓకే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే ఇది గచ్చిబిల్లో ఉంటాను. ఓకే ప్రైవేట్ ఐటీ ఎంప్లాయీ అండి. ఇది ఎట్లా తెలిసిందండి ఇది శోధయాత్ర? శోధయాత్ర ఫ్రెండ్స్ ద్వారా ఫ్లైయర్స్ ద్వారా తెలిసింది. ఓకే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యాను. 3 రోజులు బయటికి వెళ్ళడము, ఫ్రెండ్స్ నడక ద్వారా వెళ్ళి సుమారు 10 విలేజెస్ తిరగడం అనేది చాలా ఎగ్జైట్ అనిపించింది. ఫస్ట్ నేను అనుకున్నా వెళ్ళి మనం ఏదో విలేజెస్కి హెల్ప్ చేద్దాము, ఎట్లా హెల్ప్ చేద్దామని అడిగే యాత్ర అనుకున్నాను ఇది. కానీ నాకు యాత్ర ఏం అది కాదు. యాత్రికుల కోసం నేచర్తో కనెక్ట్ చేసుకోవడం ఒకటి. మనం వెళ్ళి నడక దారాల్లో చుట్టుపక్కల చూసేసి ఏం రకాల చెట్లు, మనుషులు ఎట్లా ఉన్నారు, వాళ్ళ కల్చర్ ఏంటి, ప్రకృతి నుంచి నేర్చుకునేది ఒకటి. సెకండ్ ఏమో ఉన్న యాత్రికులతో నెట్వర్కింగ్ పెంచుకోవడము. ఇవంతా లైక్ మైండెడ్ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళతోని విషయ జ్ఞానం, వాళ్ళకున్న ఏరియాస్లో నెట్వర్కింగ్ అనేది సెకండ్ ఆప్షన్, సెకండ్ అడ్వాంటేజ్ ఇక్కడ. ఇది ఏమంటారు, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకుండా రెగ్యులర్ లైబ్రరీ ఫౌండేషన్, రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ కూడా పనిచేస్తారు కదా? సాఫ్ట్వేర్ నా మెయిన్ జాబ్తో పాటు నేను ఎడ్యుకేషన్ సైడ్ నాకు చాలా ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండే. ఓకే సో దాని తరఫున నేను ఒక లాస్ట్ 10 yearsలో రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ అనే సంస్థకి పనిచేస్తున్నా. ఎన్జిఓ వచ్చింది, మన ఇండియన్ ఎన్జిఓ అని. వచ్చి వాళ్ళకు మీరు పత్తి వేయండి, మేము గింజలు ఇస్తాం. జరిగి తింటున్నావా? మేము గింజలు ఇస్తాం, మేము ఎరువులు ఇస్తాం, మేము చెప్తాము, అండ్ మీరు మాకు అమ్మేయండి, మేము 100% మంచిగా రేటింగ్స్ తీసుకుంటాం అని చెప్పి దే హ్యావ్ యూజ్డ్ 100 villages, అరౌండ్ 100 villages అంతా ఎన్జిఓ ద్వారా వాళ్ళంతా క్యాప్టివ్ ప్రొడక్షన్ తయారు చేసుకున్నారు. కాటన్ తయారు చేసుకొని అది ఎట్లా చేయాలి వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పిన పెస్టిసైడ్స్ అలాగే చేశారంతా. చేస్తే 4 ఏళ్ళ తర్వాత వాళ్ళ ఊళ్ళో గడ్డి పశువులు తినడం మానేశారు. అండ్ దే జస్ట్ ఫాలోడ్ వాట్ ఎవర్ ఎన్జిఓ సైడ్. కట్లపాము కాటేస్తే మనకు తెలియదు, చనిపోము. కానీ మీకు 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత చర్మం పైన మచ్చలు వచ్చేస్తాయి, పాము మచ్చలు వస్తాయి. స్కిన్ అలర్జీ అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాడుతుంటారు, స్లోగా చనిపోతాడు మనిషి. దానికి మందు బిల్లుడి కర్ర నుంచి ఆ చర్మం తీసుకొచ్చేసి దాన్ని బాగా చేసేసి 15 రోజులు ఇచ్చేస్తే బతుకుతాడు. మీరు ఏ స్టేజ్లోనే ఉండండి, బతికేస్తాడు. అంటే చెట్టు బెరడు షేప్స్ కొన్ని చెట్టు ఆకులు షేప్స్ ఉంటాయి. కిడ్నీ బీన్స్ లాగా ఉంటుంది ఒకటి చెట్టు పేరు, దాని ఆకులు 2 మన కిడ్నీస్ ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి. సో మన కిడ్నీ డిసీజ్ పనిచేస్తుంది. కొన్ని ఆకులు కన్ను షేపులో ఉంటాయి, అవి కంటికి పనిచేస్తాయి. కొన్ని చెవి షేపులో ఉంటాయి, చెవికి పనిచేస్తాయి. మన రాలాకు. సో మన ఆకు షేప్ని బట్టి మన బాడీలో డిసీజ్కి రిలేట్ చేస్తారు ఆయుర్వేదాలో. వాటి నుంచి ఉపయోగిస్తారు. మీరు సన్నజాజి వాడతారు కదా అందరూ, సన్నజాజులు చెవిలో మీకు నొప్పి ఉంటే సన్నజాజులు రసం తీయడం చాలా కష్టం. వాటర్ కలపకుండా సన్నజాజులు బాగా దంచేసి గుడ్డలు వేసి పిండితే చెవి నొప్పి వేసామంటే ఫట్ తగ్గిపోతుంది, వెంటనే తగ్గుతాయి. కానీ వాడవు ఎవరికి తెలియదు. ఉన్నాయి కానీ మనకి ఆ నాలెడ్జ్ పోయింది, చెప్పేవాళ్ళు తెలుసుకునేవాళ్ళు లేరు. బుక్లో కొంతమంది రాశారు. స్టార్ట్ మై జర్నీ ఫర్ ద పాస్ట్ 7 years as a farmer. Even I was running college in Visakhapatnam. I used to do farming in part-time evening. It was a part-time job for me. సెకండ్ డే కూడా వచ్చిన యాత్రిలతోని డిస్కషన్స్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్స్ గురించి, మన లైఫ్ స్టైల్స్ గురించి, మా గురించి, వాళ్ళ గురించి, ఈ జనరల్ డిస్కషన్స్, మధ్యలో పల్లెటూరులో జరుగుతున్న వ్యవసాయం గురించి, న్యాచురల్ ఫార్మింగ్ గురించి. వచ్చిన యాత్రిలో కొంతమంది హోమ్ స్కూలింగ్, వాళ్ళ పిల్లలు కూడా స్కూల్ పంపకుండా వాళ్ళ ఇంటి దగ్గరనే హోమ్ స్కూలింగ్ చేపిస్తారు, దాని గురించి డిస్కషన్స్.
అండ్ మధ్య మధ్యలో న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు అని చెప్పేసి అంజిరెడ్డి గారు వాళ్ళు ఒక చిన్న డిస్కషన్ చేసి ఉండే. సో అలా నడుస్తూ అయితే ఆల్మోస్ట్ మేము నైట్ వరకు ద్యాచరం విలేజ్కి అయితే రీచ్ అయిపోయినాం. అక్కడనే ఉన్న ఒక రైతు వేదిక దగ్గరనే డిన్నర్ చేసేసేసి అండ్ నైట్ మేమంతా మా ఇంప్రెషన్స్ అయితే షేర్ చేసేసుకున్నాం. ఆల్మోస్ట్ సెకండ్ డే అయితే 22 కిలోమీటర్స్ అయితే నడిచినాం. Please go ahead with your impressions of second day. Tools display, I think that was very important, and that actually reached the people who need. సార్ ప్రొద్దున మనము రైతులకి అవగాహన చేస్తున్నాం కదా సార్. సో మీరు అటు చేస్తున్నాక మేము ఒక అవ్వని కలిసినాం సార్. ముసలవ్వ 4 కొడుకులు ఒక బిడ్డనట, 20 ఎకరాలు ఉందట సార్. మరి కూలీలను తెచ్చుకుంటారంటే లేదు మా కొడుకులే చేస్తారు, కూలీలకైతే పైసలు అవుతాయి. సో ఇప్పటికీ వాళ్ళు ఉమ్మడిగానే ఉంటురట. మంచి అనిపించింది, అంటే ఈ కాలంలో అంతమంది ఉమ్మడిగా ఉండడం అంతా మంచి అనిపించింది. ఇంకోటి మన సార్ చెప్పింది సార్, అంటే ఫస్ట్ టైం తెలిసింది నాకు, ఒక చెట్టుతో మాట్లాడితే చెట్టు మనకంత దగ్గర అవుతుందట. అది నాకు ఎగ్జైటింగ్ అనిపించింది. శోధయాత్రలో డే 3 2 days నాన్ స్టాప్గా 22 కిలోమీటర్స్ 44 కిలోమీటర్స్ అయితే ఫినిష్ చేసినాం. ఈ శోధయాత్రలో శోధించడం కన్నా మన బాడీ ఎంత స్టెమినా ఉందో టెస్ట్ చేసుకోవడం ఎక్కువ అవుతుంది. థర్డ్ డే అయితే ద్యాచరం విలేజ్లో నుంచి స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్గా నేను ఎర్లీ మార్నింగ్ కొంచెం లేట్ లేసేసరికి అక్కడ ద్యాచరం విలేజ్లో సేమ్ సెకండ్ డే రోజు ఎట్లయితే మార్నింగ్ అయితే ఫార్మర్స్ ఇన్నోవేషన్స్ ఎక్స్ప్లోర్ చేసిర్రో, అంటే ఎక్స్పో పెట్టిర్రో, థర్డ్ డే కూడా ఉండే. బట్ నేను అక్కడ అటెండ్ కాలేకపోయినా. బట్ దాని తర్వాత ఒకటి పల్లె సృజన గారు వెలికి తీసి సపోర్ట్ చేసిన మన చింతకింతి మల్లేశం గారి స్టోరీ అయితే బ్రిగేడియర్ గణేశం సార్ గారు వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేసిర్రు అండ్ మల్లేశం గారి యొక్క ఇన్స్పైరింగ్ జర్నీని అయితే మాతో అందరితో షేర్ చేసుకుని ఉండే అక్కడనే రైతు వేదిక దగ్గర. దాని తర్వాత మేము స్టార్ట్ అయిపోయినాం టిఫిన్ చేసేసి త్యాచారం నుంచి వెళ్ళి సర్పనంపల్లి చెరువు దగ్గరికి అయితే. సో అక్కడికి వెళ్ళిపోయి కంప్లీట్గా 3 daysలో మేము ఎక్స్ప్లోర్ చేసినాయి అండ్ మా ఇంప్రెషన్స్ అయితే అక్కడ షేర్ చేసేసుకొని ఆ యాత్రను అయితే కంప్లీట్గా ముగించేసేసినాం. అసలు దీంట్లో ప్రతి ఒక్క వచ్చిన యాత్రికులది కానీ లేకపోతే అక్కడ జరిగే స్టోరీస్ కానీ ప్రతి ఒక్కటి చాలా ఇన్స్పైరింగ్ ఉన్న స్టోరీసే. అసలు ఒక బ్రిగేడియర్ గణేశం గారి గురించే ఒక 2-3 పోడ్కాస్ట్ చేయొచ్చు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క యాత్రికులతోనైతే ఇంకా అసలు వాళ్ళ జర్నీని అయితే పెద్ద కవర్ చేసుకుంటే ఒక 4-5 hours ఆఫ్ 4-5 days ఆఫ్ ఫుటేజ్ వస్తుంది కావచ్చు, అంత ఉంటుంది. నేను ఇది ఒకటి అసలు ఏం చెప్పాలంటే ఈ 30 to 35 minutes వీడియో అనేది జస్ట్ వచ్చిన యాత్రికులది కావచ్చు, అక్కడ ఉన్న విలేజ్ది కావచ్చు, జస్ట్ ఒక ట్రైలర్ లాంటి కంటెంట్ మాత్రమే. అసలు అక్కడ జరిగిన ప్రతి ఒక్క సెషన్ని నీట్గా కవర్ చేసి ఉంటే మాత్రం అసలు ఇంకా దాన్ని ఏమంటే ఎక్సలెంట్ ఉంటుండే. ఒక విషయం ఏంటంటే మేము ట్రావెలింగ్ చేసుడు కెమెరా బ్యాటరీస్ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల నేను అక్కడక్కడ ర్యాండమ్గా కవర్ చేసుకుంటూ ఉన్నా. బట్ ఇక చాలా కవర్ చేసేది ఉండే. బట్ ఇక్కడ ఉన్న యాత్రికులది కానీ లేకపోతే మన పల్లె సృజన ఫౌండర్ గణేశం సార్ది కానీ ఇంకా క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఫ్యూచర్ వీడియోలో వస్తుంది. Instead of having, pay straight now, he was a person who used to go on labor duty for spraying in the fields. It was a farm labor. And he, instead of having spray, he put a sprinter pipe. And with that, he found that the effectiveness is better. And for that innovative thought, he got it from. At the bottom of the pyramid of the organization, not the economy or anything, at the bottom, Jawans are there in the hierarchy. They win the war by innovation. If they don't do it, no war can be fought, nothing can be done. The realization came to me, but it was my hypothesis. I was not very sure it is there in the civil system or private sector. నడుతూ నడవను అనుకున్నా, కానీ గిన్ని కిలోమీటర్ నడిచిన నాకే నమ్మబుద్ధి అయితే అక్కడ అంటే మా విలేజ్లో కూడా అనంటే మేము రాగా నువ్వు మధ్యలో నడుతావు అట్లా నీకు అంత సీన్ లేదనండి. నేను ఇప్పుడు పోయి వాళ్ళతో చెప్పుకోవచ్చు.
చిన్న శోధయాత్ర సార్. నేను ఫస్ట్ టైం ఇందులో పాల్గొనడం సార్. ఫస్ట్ బేసిక్గా యాత్ర అంటే ఏదో అనుకున్నాను సార్ నేను, అంటే మామూలుగా అన్నయ్య చెప్పిండు వెళ్దామని, సరే వెళ్దామని వచ్చేసినాం, వెల్ ప్రిపేర్డ్గా వచ్చేసినాం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ పీపుల్స్ వచ్చారు. వాళ్ళతోని ఎంగేజ్ అవ్వడము, ఇంటరాక్ట్ అవ్వడము, తెలియని విషయాలు తెలుసుకోవడము, తెలిసిన విషయాలు వాళ్ళకి షేర్ చేయడం జరిగింది ఫస్ట్. సెకండ్ ఏంటిదంటే శోధయాత్ర అంటే నేను ఏదో అనుకున్నాను సార్. నాకు ఎండ్ ఆఫ్ ది డే అంటే ఈరోజు నాకు కొంచెం అర్థమైంది ఏంటంటే శోధయాత్ర అంటే శోధించడం అని నేను అర్థం చేసుకున్నాను సార్. అది కరెక్ట్ మీనింగా కాదా అని నాకు తెలియదు. ఈ శోధయాత్ర వల్ల ఏంటంటే సార్, విలేజ్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క రైతునైనా లేకపోతే ఏదైనా మంచి టెక్నీషియన్ పర్సన్ ఉన్నా కానీ అతని దగ్గర ఉన్న టెక్నిక్, అతని దాన్ని ఎలా ఎలాబరేట్ చేయాలో తెలియదు సార్ చాలామందికి. అలాంటి వాళ్ళని మనం వెతికి మరి వాళ్ళని ఒక స్థాయికి తీసుకెళ్ళడం అనేది కూడా ఒక మంచి ఉద్దేశం సార్. మీరు చెప్పినట్టు అది మల్లేశం వాళ్ళది. రెండోది సార్, మీరు చెప్పిన విషయాలు నేను నేర్చుకున్నాను సార్. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు సార్ మీరు. అది ఇప్పుడు ఎక్కువ అయిపోయింది సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే. మీరు చెప్పదాకా తెలియదు సార్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే. నా చిన్నప్పుడు సార్ కమ్మర్ వాళ్ళ ఇంటికి పోయి బ్లాక్ స్మిత్ వర్క్ చేయించుకోవడము, వడ్రంగి వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్పెంటరీ వర్క్ చేయించుకోవడము, దిస్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. అది నేను తెలుసుకున్నాను సార్. నెక్స్ట్ రెండోది ఏంటిదంటే ప్రతి రైతు కూడా సార్ అతను ఎదగాలి అంటే ప్రాసెసింగ్ యూనిట్స్ ఉండాలన్నారు సార్. అది కూడా గుడ్ థింగ్ సార్, నేను అబ్జర్వేషన్ చేసింది. తర్వాత రెండోది ఏంటిదంటే సార్, మూడో విషయం సార్ ఇదేంటిదంటే సార్ మీరు అది చెప్పారు, ఒక ఎన్జిఓ వాళ్ళు ఇట్లా అది పెట్టి ల్యాండ్ నాశనం చేసేసి గడ్డి మేయకుండా చేసిందని. అలాంటి వాటికి కూడా దూరంగా ఉండాలి సార్. నేను కూడా అబ్జర్వేషన్ చేసిన, మా దగ్గర ఇప్పుడు వస్తుంది సార్ వరి రకం, అది పెడితే బాగుంటుంది, పెట్టుబడి మొత్తం మేము ఇస్తాం, తర్వాత మీకు వచ్చిన దానిలో నుంచి డబ్బు కట్ చేసుకొని ఇస్తాం అనేది అది కూడా వస్తున్నది సార్. దాన్ని కొంచెం అరికట్టాలి. ఇలాంటి అట్లా కొత్త విషయాలు అయితే నేను నేర్చుకున్నాను సార్ ఈ యాత్ర ద్వారా. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు.